ఎలాంటి కులమతాలు భేదాలు లేకుండా దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు టుడే పాడ్కాస్ట్. నేను మీ సింగనమల చందు. ఇక్కడ రియాలిటీ వర్డ్స్కు లేదు ఎండు. ద్వాపర యుగంలో మహాభారత సమయంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత గాంధారి అడిగిన ఒక్క ప్రశ్నకు ఆ శ్రీకృష్ణుడు కూడా వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. కురుక్షేత్రంలో జరిగిన 18 రోజుల మహాభారత యుద్ధంలో ఇరువైపులా లక్షలాది మంది మరణించారు. ఇందులో పాండవులు గెలిచారు, కౌరవులు ఓడిపోయారు. ప్రపంచం మొత్తం ఆ రోజు దీన్ని ధర్మయుద్ధం అని పిలిచింది. కానీ ఒక్క తల్లి మాత్రం దాన్ని తన 100 మంది కొడుకుల మరణంగా చూసింది. యుద్ధం చిన్నదైనా పెద్దదైనా చరిత్ర ఎప్పుడూ కేవలం విజయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. తల్లిదండ్రుల కన్నీళ్లు, భార్యాభర్తల ఆర్తనాదాలు, ఇరువైపులా ఎంతమంది మరణించారు అని ఎప్పుడూ గుర్తుపెట్టుకోదు. ఆ రోజు కృష్ణుడు గాంధారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆమె కళ్ళకు గంతలు కట్టుకున్నా మనసులో మాత్రం కొడుకులు చనిపోయారనే బాధతో అగ్ని రగులుతోంది. ఆమె అప్పుడు కృష్ణుడిని ఇలా అడిగింది, కృష్ణ, నువ్వు అందరికంటే గొప్పవాడివి కదా, ఈ ఘోరమైన యుద్ధాన్ని ఆపలేకపోయావా అని. దానికి కృష్ణుడు కాసేపు మౌనంగా ఉండి లక్షలాది మంది ఆర్తనాదాలు గుర్తు తెచ్చుకున్నాడు. తర్వాత కృష్ణుడు గాంధారితో ఇలా అన్నాడు, ఆపగలిగాను మాత, కానీ ప్రతి మనిషి తీసుకునే తన సొంత నిర్ణయాన్ని నేను ఎప్పుడూ లాక్కోలేను. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు అనేవాడు ఎప్పుడూ మనకు దారి మాత్రమే చూపిస్తాడు. అందులో మనం నడవకపోవడం అనేది పూర్తిగా మన మీదే ఆధారపడి ఉంటుంది. గాంధారి కృష్ణుడిని మళ్ళీ అడిగింది, అయితే ఇది నీ దృష్టిలో ధర్మయుద్ధమేనా అని. ఆ మాటకు కృష్ణుడు కాసేపు తల వంచాడు. ఎందుకంటే ధర్మం గెలిచింది కరెక్టే, కానీ గెలిచిన ధర్మం కూడా సొంత వాళ్ళ రక్తం మీద నిలబడింది కదా అని. అయితే ఆ రోజు కృష్ణుడు ఈ ప్రపంచానికి మొత్తం ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు. అదేంటంటే, ఎప్పుడైనా యుద్ధంలో ధర్మం గెలిస్తే ఆ యుద్ధంలో ఉన్న వాళ్ళు మాత్రమే గాయపడతారు లేదా మరణిస్తారు. ఒకవేళ అధర్మం గెలిచిందంటే మాత్రం ఈ లోకం మొత్తం నాశనం అయిపోతుంది అన్నాడు. ఏది ఏమైనా సరే, సరైన కారణం కోసం చేసే పోరాటం కూడా తప్పు విధానంలో జరిగితే కేవలం అందరికీ గాయాలు మాత్రమే మిగులుతాయి. ఒక విషయంలో గెలిచిన తర్వాత నేను చెప్పాను కదా అని చెప్పడం చాలా సులభం. కానీ మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మనతో నడిచిన వాళ్ళే లేకపోతే ఆ గెలుపును మనం ఎవరికి చూపిస్తాం? ఒంటరిగా నిలిచిన విజయం కూడా కొన్నిసార్లు ఓటమి కంటే బాధగా ఉంటుంది. బాధ నుంచి వెలువడ్డ కోపంలో గాంధారి చివరికి కృష్ణుడిని కూడా శపించింది. ఆ శాపాన్ని కృష్ణుడు మనస్ఫూర్తిగా అంగీకరించాడు. ఎందుకంటే ఆమె మాటల్లో కోపం కంటే ఒక తల్లి దుఃఖం ఎక్కువగా ఉందని ఆయనకు తెలుసు కాబట్టి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బాధలో ఉన్న మనిషి మాటలకు సమాధానం చెప్పడం కంటే ఆ బాధను అర్థం చేసుకోవడం ఎంతో గొప్ప. ఈ మహాభారతం ఎప్పుడూ మనకు ఒక యుద్ధాన్ని ఎలా గెలవాలో నేర్పించలేదు. ఒక యుద్ధం మొదలయ్యే ముందు మనలో ఉన్న అహాన్ని ఎలా ఓడించాలో నేర్పించింది. ఈ మహాభారతం మనకు ఒక మహిళ పట్ల ఎలా ప్రవర్తించాలి, అన్నదమ్ముల పట్ల ఎలా ప్రవర్తించాలి, భార్యతో ఎలా నడుచుకోవాలి, భర్తతో ఎలా నడుచుకోవాలి, బంధాలు, అనుబంధాలు, స్నేహాలు, వ్యక్తిత్వాల గురించి ఎంతో నేర్పించింది. ఈ మహాభారతంలో ఓడిపోయింది కౌరవులు కాదు, అలాగని గెలిచింది పాండవులు కాదు. ఇక్కడ ఓడిపోయింది మాట్లాడాల్సిన చోట మౌనం, గెలిచింది చాలా ఆలస్యంగా వచ్చిన పశ్చాత్తాపం. ఈ ప్రపంచంలో ప్రతి గొడవకి మూలం ప్రతి ఒక్కరూ నేనే గెలవాలి అని అనుకోవడమే. అదే గొడవను మనకు మన బంధమే ముఖ్యమని ఆ గొడవను ముగించగలిగితే మనస్పర్ధలు అనే కురుక్షేత్రాలకు ఇలా తావే ఉండదు. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మన జీవితంలో కూడా ఇలాంటివే యుద్ధాలు. భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాగోడల మధ్య తగువులు, అన్నదమ్ముల మధ్య ఆస్తి విరోధాలు, స్నేహితుల అహం, ఇవన్నిటిలో ఎవరో ఒకరు గెలుస్తారు. కానీ గెలిచిన మరుక్షణమే ఆ బంధం మాత్రం ఓడిపోతుంది. నా దృష్టిలో ప్రతి వాదనలో గెలవడం కంటే ప్రతి బంధాన్ని నిలబెట్టుకోవడం ఎంతో మంచిది. ఒక్కసారి మీరే మనస్ఫూర్తిగా ఆలోచించండి, నిజం కాదంటారా? మహాభారతం అనేది ఏళ్లనాటి చరిత్ర. ఆ చరిత్ర ఈరోజు మన జీవితాలకే ఓ మార్గదర్శకం. మహాభారతం గురించి తెలుసుకున్నవాడు వాడి జీవితంలో ఏం చేయాలో ఏం చేయకూడదో ఆటోమేటిక్గా తెలుసుకుంటాడు. సమాజ పరివర్తనకై నా ఈ పాడ్కాస్ట్ అనే చిన్న ప్రయత్నం. సపోర్ట్ చేస్తారో ఇగ్నోర్ చేస్తారో మీ ఇష్టం. ఒకవేళ సపోర్ట్ చేయగలిగితే ఈ పాడ్కాస్ట్ వీడియోని ప్రతి ఒక్కరితో పంచుకోండి. అలాగే మన ఛానల్ని ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీలైతే మరొక పాడ్కాస్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీకృష్ణ, జై హింద్.